నంద్యాలలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రి తనయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సినీ పరిశ్రమల కథానాయకుడిగా ఎదురులేని మనిషిగా ఎదిగారని, రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమం గురించి చెప్పడానికి మీడియా అనేది ప్రవర్తిస్తున్నాను. ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ అన్ని మహానాడు కూడా అటెండ్ అయ్యారు. విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి మొదలుకొని ఎక్కడ వరంగల్, అదేవిధంగా నల్గొండ, తిరుపతి, రాజమండ్రి, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం అదృష్టం మాకు జరిగినందుకు కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిపోయినటువంటి కడప ప్రాంతంలో ఈరోజు మేము మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టుల గురించి అదే కాకుండా రాయలసీమ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగుగా గాలేరు నగరి, సిగ్నల్ మోడరేషన్, అదేవిధంగా అరుగురు ప్రాజెక్టు, గోల్గోర్ ప్రాజెక్టు, అవుగు ప్రాజెక్టు మా జిల్లాలో, మరి అదేవిధంగా చిత్రావతి గారి మా ధర్మసాగర్ గారి ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరగడానికి, ఈ రోజు వరి పెరగడానికి కారణం మీకు అందరికి బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తారు. ఈ గతంగా మనం చైనా ప్లాంట్స్ ఉన్నాయి. నారాయణపురం గడి దాదాపుగా వెలుగుడు కింది ప్రాంతం నుంచి కాగలమారి వరకు చైనా ప్లాంట్స్ అంటే కొండ కింద అంతా మనకు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఆ చెరువులంతా నింపి ఈ రోజు చెరువులు నింపిన తర్వాత మీరు ఆ ప్రాంతాలు చూస్తే గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా చూశాను.